ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు కదా. తొలి విడతగా 7,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేస్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు ఒక రైతుగా? అమ్మ, ఈ గిట్టుబాటు ధరలు లేని ఈ టైంలో కనీసం రైతుకి 5 సంవత్సరాల మీద ₹1,00,000 వరకు బెనిఫిట్ చేకూరుద్దాము ఈ 5 సంవత్సరాల్లోనే. రైతుకి ఇంత పెద్ద ఎత్తున అంటే 10 ఎకరాలకు పిండి కట్టలకి జమ పడతాయి ₹1,00,000 అంటే. ఇది మంచి ఆలోచన. రైతుకి ఎంతో ఊతం ఇచ్చే ఆలోచన. కౌలు రైతులకు కూడా మామూలుగా పొలం ఉన్న రైతులు కాకుండా కౌలు రైతులకు కూడా ఇది అమలు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రైతులకు అదృష్టంగా భావించాల్సిన తరుణం అమ్మాయి. కానీ ఇదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి, నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అన్యాయం చేస్తున్నారు, రైతులకి ఏమీ సరిగా చూసుకోవట్లేదు, రైతుల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక కోణంలో మాట్లాడుతున్నారు. దాన్ని మనం ఎలా స్పందించవచ్చు? మాట్లాడవచ్చు అమ్మా. పోయినసారి 2023లో వరదలు వచ్చినాయి. ఆఖరి ఇది వరి కోతలప్పుడు ఒక్క రోజున ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఎక్కడ పలకరించారా? ముఖ్యమంత్రి వచ్చాడు, అక్కడ టెంట్ వేసి వేదిక గట్టి చాలా పలకరిస్తారు ఎవరన్నా రైతుల్ని? అట్లా మరి చంద్రబాబు గారు వచ్చారు, మా ఊర్లో ఆగారు రేవేంద్రపాడులో, ప్రతి రైతుని పలకరించారు. మళ్ళీ అక్కడి నుంచి వేమూరు దాకా వెళ్ళారు, సాయంత్రం 8 దాకా తిరిగారు. ఆ పని ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి చేశాడు? జగన్ 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడన్నా పలకరించాడు? ఒక చంద్రబాబు గారు రైతుల్ని చేసుకున్న పసుపు కొన్నారు, గిట్టుబాట్లు అంటే అప్పుడు 7,500 ఇచ్చి ఎంత పండినా 30 క్వింటాల వరకు పండినా తీసుకున్నాడు. ఎకరానికి 40 క్వింటాలు పండుద్దామా, 30 క్వింటాలు యావరేజ్గా ఉంటుందని అంతా కొనేసాడు. ఆయన ఏం చేశాడు? అలానే ఇప్పుడు చంద్రబాబు గారు పొగాకు రైతుల్ని కూడా ఆదుకున్నారు. పొగాకు కేంద్రానికి కూడా దేనికి రాష్ట్రానికి కూడా సంబంధం లేదు. అలాంటి బాబు గారు కొని ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తున్నారు. రైతుని అట్లా ఆదుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి రైతులను అసలు ఆదుకోవట్లేదు అని అంటున్నారు. అమ్మా, అతని మాటలు వినే పరిస్థితి ఉందా ఎవరన్నా రాష్ట్రంలో? ఆయన ఏదో జనాన్ని 10 మందిని పోగేసుకుని అల్లరిపోయి వచ్చి వాళ్ళు చేస్తున్నాడు కానీ నరుగుతాను పొడుస్తానంటే వాడు పడేవాడు ఎవడు లేడు. అతన్ని వచ్చాడుగా, ఒకసారి వచ్చాడు, ఏం చేశాడు? ఎవరైతే తను నమ్మి ఎక్కువగా దళితులు వీళ్ళందరూ ముస్లిమ్స్ అందరూ ఉంటే ముస్లిమ్స్కి ₹1,00,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? దళితులని నేను అంతా ఆదుకుంటాను, నేను దళితులకు మేనమావని అన్నాడు. ఎంతమంది దళితులను చంపాడు? ఎంతమంది పొలాలు ఆక్రమించాడు? మందు ఇది రద్దు చేస్తున్నాడు అన్నాడు. ఏం చేశాడు? ఒక్క పని తను అన్న మాటకి చేసిన పనికి తేడా తెలుసుకోవాలని పిచ్చాడు జనం. ఇవాళ ఎడ్యుకేషన్ పెరిగింది, ప్రతి ఇంట్లో కూడా డిగ్రీ కాల పిల్లలు ఉంటున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలవబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఆ 11ని 111కి ఎగబాకాలంటే అతని ఇంకో జన్మ ఎత్తాలి. కానీ మీ రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గానే డిజిటల్ లైబ్రరీ అని చెప్పేసి ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. మీరు ఆ యాప్ లో మీరు మీ సమస్యలని అన్ని పరిష్కారానికి మాకు పెట్టారు. ఏముంటే మేము బూతులు తిట్టాం, మమ్మల్ని అరెస్ట్ చేశారా అనేవాడు పెడతారు. అంతకంటే మంచివాడు ఎవడు ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు మీ జోలికి, నా జోలికి, ఆయన జోలికి ఎవరన్నా వస్తాడా? పోలీసు వాళ్ళు ఏదో మన పరిధి అంటే తెలుసుకోకుండా మాట్లాడి బజార్ ఎక్కి బజార్ కోతలు కూస్తే ఎవరికైనా తప్పదు. ఇవన్నీ పరిపాలన చంద్రబాబు గారు 13 నెలలు 14 నెలలు అవుతుంది. అసలు పరిపాలన ఎలా ఉంది అని అంటారు? చూడండి అమ్మా, రాగానే ఇప్పుడు పెన్షన్ 4,000 వేశాడు. 3 నెలల ముందు హామీ ఇచ్చాను కాబట్టి 7,000 ఇచ్చాడు ఒకసారి. ఆయన ₹1,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 200 చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి, తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ₹200 పెన్షన్, దాన్ని 2,000 తెచ్చాడు. ఆయన 5 సంవత్సరాల్లో 1,000 పెంచితే మళ్ళీ రాగానే మళ్ళీ 1,000 పెంచాడు. ఇచ్చే 4,000లో చంద్రబాబు గారు ఇచ్చిందేగమ్మా. మరి రోడ్లు చూడండి అమ్మా, ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ రోడ్లకు ఇచ్చారా? కనీసం ఇంట్లోంచి బయటికి రావాలంటే వణికిపోయేవాళ్ళం మేమే. ఒకరోజు జనాలే కాదమ్మా, ఏ రోడ్లు మా ఊరు డొంకలు ఉన్నాయమ్మా, పొలాలకు వెళ్ళే రోడ్లు మీరు ఒకసారి రండి చూపిస్తాం. మండలం మొత్తంలో 14 కోట్లు ఇచ్చారు డొంకలకి, రైతులకి. వాళ్ళు ఏం చేశాడు చెప్పానంటే? ఎక్కడన్నా తట్ట మట్టి పోసాడు ఏ డొంకన్నా? రైతులకు కావాల్సింది మరి వ్యవసాయ ఉత్పత్తులు మేము పిండి కట్ట ఎత్తుకెళ్ళాలమ్మా. డొంకలు కిలోమీటర్ ఉంటుంది, కిలోమీటర్ మోసుకెళ్ళడానికి మనిషి ఉంటాడు. ఇవాళ ముందే వానాకాలం ముందే తీసుకెళ్ళి పట్టాలు కప్పుకొని చేలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. ఇవాళ చూడండి వచ్చి డొంకలో ఏ పనైనా అమ్మా 1 సంవత్సరంలో 1,000 కోట్లు ఇచ్చారు. ఏది? ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఏదన్నా మనిషి చనిపోయింటే లోకేష్ గారు ఉన్నారు, ఇమీడియట్గా 10,000 పంపుతున్నారు మట్టి ఖర్చులకి. పెళ్ళి అంటే బట్టలు ఇస్తున్నారు. ఏదైనా సహాయ నిధి ఆపరేషన్ ముందు చేయించుకోవాలంటే మామూలుగా ముందే 5 లక్షలు చెక్ ఇచ్చారు మా ఊరు ఒక అమ్మాయికి, LOC. అట్లా ఏదైనా ఆయన దృష్టికి వెళ్ళింది అంటే సమస్య అంటూ ఉంటే పరిష్కరించకుండా ఏదన్నా ఉంది అని చెప్పండి. ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం 3 ఏళ్ళు మీరు ఆగండి, మేము హయాంలోకి వస్తాము, వచ్చినాక ఒక్కొక్కరిని రపా ఇది చేస్తాం అనే డైలాగ్
డైలాగులతోటి ఎవడమ్మా దడిసేది ఎవరు వాళ్ళ? ఆయన నరుకుతానంటే నరికించుకుంటారా ఏంది? ఆయన నరికారు ఒకసారి 11కు నరికారు, రేపు ఆ 1కి నరుకుతారు. అది ఆలోచించమనండి. ఆలోచన ఆయనకుందేమో, ఆయనకుందేనో మూర్ఖులకు ఉండి ఉంటుంది. కానీ ఆయనంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలియగలవాళ్ళు ఏ సైలెంట్గా ఉంటారో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. రేపు అదే జరుగుతుంది. మళ్ళీ ఆయన ఆశపడటమే కానీ ఓటేసే దుస్తుందమ్మా. అసలు ఏ కుర్రాడికన్నా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా 5 ఏళ్లలో ఎక్కడన్నా? కానీ అందరూ ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి 3 MSCలు వచ్చినాయి మనకి. కనీసం ఎందుకు ఓడిపోయామనేది విశ్లేషణ చేసుకున్నారు వాళ్ళు. మరి అసెంబ్లీలో మన పంచుమర్తి అనురాధ గారు గెలిచారు. ఎటు గెలిచారు? వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎదురు తిరగబట్టేగా. ఎవరు నమ్మారు అతన్ని? ప్రజలు నమ్మారా? ఎమ్మెల్యేలు నమ్మారా? MSCలు నమ్మారా? లేరా? అవకాశమే లేదమ్మా. మేము చంద్రబాబు గారు ఉన్నంత వరకు అతనికి అవకాశం ఉండేది. కొట్టి మాట ఒకసారి చూశారు. చంద్రబాబు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి అతను కూడా ఒకసారి చూద్దామని అవకాశం ఇచ్చారే కానీ ఎవరినైనా నన్నైనా మిమ్మల్ని అయినా పొడుస్తాను నరుగుతానంటే ఎవరన్నా ఆదరిస్తారా? భయపెట్టే కోణంలో ఎంతసేపుకి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒకడు రప్ప నరుగుతానంటాడు. నరికితే తప్పే ఉంది. ప్రజలే కదా సార్ ఇబ్బంది పడే లాండర్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే ప్రజలకే కదా. లాండర్ ఆర్డర్ ఎప్పుడైతే విఫలం అవుద్దో ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ ఉందమ్మా, అంత మతహాలు జరిగాయి. చంద్రబాబు గారు అరికట్టారు లేదు వచ్చినాక. ఇంతవరకు మళ్ళీ ఎక్కడన్నా జరిగిందా? అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అతను వచ్చే అవకాశం ఉండదు. ఆయన ఎమ్మడి తిరిగే రౌడీ బ్యాచ్ని కూడా మూసి పడుకోబెడతారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్. రీసెంట్ గా చంద్రబాబు గారు సింగపూర్ వెళ్లారు, కంపెనీలు తీసుకురావాలనే కోణంలో ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఊరికనే పర్యటనకి వెళ్లారు, కంపెనీలు ఏం రావు, కంపెనీలు రానికుండా ఉండటానికి మెయిల్స్ పెట్టి ఇక్కడ దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. కంపెనీలు వస్తాయా? ఉద్యోగాలు ఏమైనా వస్తాయా నిరుద్యోగులకి? కంపెనీలు ఇప్పటికే లిస్ట్ అయిన కంపెనీలు 130-140 ఉన్నాయి కదమ్మా. 13,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. మనకి కేంద్రం సహకరిస్తుంది. ఇప్పుడు ఇవాళ 7,000 కోట్లతో శంకుస్థాపన చేయబోతున్నారు గడ్కరీ గారు. ఇప్పుడు మనిషి మంచివాడైతే అతను ఏమంటా ప్రపంచమే నడుస్తుంది. ఇప్పుడు దేశం అంతా మన చంద్రబాబు గారి మీద నడుస్తుంది ఇవాళ. అట్లాంటప్పుడు అతను ఏం చేయగలుగుతాడు? అతను ఎన్ని మాటలు మాట్లాడి ఏం చేసినా అభివృద్ధి అనేది ఆగదు. మనం లిస్ట్ అవుతున్న కంపెనీలన్నీ వచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు. కల్పించినప్పుడు ఆటోమేటిక్గా ఎవరమ్ముతుంటారు జనం? ఉద్యోగం ఉందని అమ్మా 20 లక్షలు అని ఇప్పుడు లోకేష్ గారు ప్రకటించిన ఏ ప్రకటన అయినా చూడండి అమలు పరుస్తున్నారా లేదా? 6 హామీలు అన్నారు, వరుసనే చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే ఇది కూడా కంపెనీలు లిస్ట్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీ అవుతాయి. అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పొలాలు మాగాని పొలాలు ఎవరైనా సరే ఇప్పుడు ఎదబెట్టుకొని నాట్లేసుకునే సమయం అమ్మ ఇది. ఈ సమయంలో ఇవ్వటం వల్ల ఆ 7,000తో దుక్కు దున్నించుకోవడానికి కానీ, వరిత్తనాలు కొనుక్కోవడానికి కానీ, ఏదైనా మందులు కొనుక్కోవడానికి కానీ ఉపయోగపడే సమయంలో మంచి సమయంలో ఇచ్చాడమ్మా. అందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలమ్మా. చంద్రబాబు గారికి మీకు ధన్యవాదాలమ్మా. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అంతకుముందు ఎంత అధ్వానంగా ఉందో, ఆ అధ్వానం ఉన్న పరిస్థితుల్ని వచ్చిన మరుక్షణమే అన్నీ ఒక జిల్లా అని కాకుండా ఒక మండలం అని కాకుండా అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని తారు రోడ్లు కూడా అన్ని మరమ్మతులు చేయటం లేదా కొత్త రోడ్లు వేయటం జరిగింది. పొలాల విషయానికి వస్తే పొలాల్లోకి వెళ్ళే పంట కాలువల్లో ఈ 5 సంవత్సరాల్లో కాలువలన్నీ పూడిపోయి గడ్డి చెత్త పెరిగిపోయి నీళ్ళు నడవక పొరిలిపోవటం, పంటలన్నీ మునిగిపోవడం జరిగిందమ్మా. అటువంటిది వెంటనే రావడంతోనే కాలువల్లో JCBలు పెట్టి కాలువలన్నీ బాగు చేయించారు. బాగానే ఉందమ్మా. సార్ కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు, రైతులని పక్కన పడేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా ప్రతిపక్షం అనేది ఉంటుందమ్మా. విమర్శించాలి కాబట్టి విమర్శించడమే కానీ చంద్రబాబు గారు కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ సాధ్యమైనంత వరకు చెప్పిన పనులన్నీ చేసుకుంటూనే వెళ్తున్నారు. బాగానే ఉందమ్మా మాకు. అదే పవన్ కళ్యాణ్ గ్రామీణ శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మరుక్షణంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థ నాకు కావాలని చెప్పి తీసుకున్న వెంటనే సర్పంచ్ అంటే ఏంటి, సర్పంచ్కి ఏ విధంగా విధులు ఇవ్వాలి, అంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది అవన్నీ ఆలోచన చేసి సర్పంచ్కి తగిన అధికారాన్ని ఇచ్చి బాగా గొప్పగా చేసాడమ్మా. సార్ ఇప్పుడు మీకు అన్నదాత సుఖీభవ కింద టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ముందుగా ఎవరైతే ఈ రైతులు లబ్ధి పొందుతున్నారో వాళ్ళకి రైతు మిత్ర అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ ఇచ్చి అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క రైతుకి దగ్గరికి తీసుకెళ్లాలా చేస్తున్నది. కానీ ఇవేం జరగట్లేదు అని అన్నారు. ఎలా? మంచిదమ్మా ఈ పద్ధతి. ఆన్లైన్లో చక్కగా మనకు వివరంగా చెబుతున్నారు. మనం పోయి మన ఏదైనా సమస్య ఉన్నా ఈకేవైసీ చేయించుకోవాలన్నా రైతు భరోసాకి చేయించుకోండి,
మీకు ఎట్టి పరిస్థితుల్లో తొందరలో డబ్బులు పడతాయని చెబుతున్నారు. అదేవిధంగా బాగానే Toll free ఉంది. number కూడా టోల్ ఫ్రీ ఇచ్చారు నెంబర్ కూడా సార్. ఇచ్చారు. దాని ప్రకారం మనమే ఫోన్లో చేసుకోవాల్సి వస్తుంది. అదే బాగుంటుంది. 15525 బాగానే టోల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఉపయోగపడుతుంది. మీరు ఈ రోజు అన్నదాత సుఖీభావ అందుకుంటుంటే మీకు ముందుగానే కాల్ వచ్చిందా సార్? వచ్చిందమ్మా, వచ్చింది. కాల్ వచ్చింది. ఏం అడుగున్నారు సార్ ఆ కాల్లో? మీరు అన్నదాత సుఖీభావకి ఎలిజిబుల్ అయ్యారు. మీరు పోయి రైతు భరోసాకి వెళ్ళి కలిసి మీ ఆధార్ కార్డు అవి తీసుకుని వెళ్ళండి, చేయించుకోండి అని చెప్పారు. చేయించుకోమని చెప్పారు. రైతుగా మీరు ఫైనల్ గా బాబు గారికి వాళ్ళకి ఏం చెప్తారు? ఇదే విధంగా చక్కగా ప్రతి 4 సంవత్సరాలు కూడా గడుపుకొని ఇదే విధంగా పరిపాలన చేసి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. సార్ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది ఫైనల్ గా మీ మాట? 1 ఇయర్ పరిపాలనలో వచ్చిన మరుక్షణంలోనే చూసాం కదమ్మా. పాత నెల బాకీ, ఈ నెల బాకీ మొత్తంగా 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? ఓకే. రోడ్లు బాగు చేశారా? ఓకే. కాలువలు వేసారా? రేపు ఆగస్టు 15 ఫ్రీ బస్సు పెడుతున్నారా? మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు పెడుతున్నారా? గ్యాస్ సిలిండర్ ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారా? తల్లికి వందనంలో 6 పిల్లలు ఉన్న వాళ్ళు కూడా మేము తీసుకున్నామని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతుంటే, పేపర్లో మాట్లాడుతుంటే కూడా జరగలేదు అని చెప్పి ఏదో ఊరకనే మీడియా ముందు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక ఆయన బాని అటువంటిది, మనం దానికి చేయగలిగింది ఏమీ లేదు. ప్రతిపక్షంగా విమర్శించడం తప్పితే బాగానే ఉంది. 3 ఏళ్ల తర్వాత ఆయన నేను వస్తానంటున్నాడు. నాకు తెలిసినంత వరకు కష్టం అమ్మా, వీళ్ళు బాగా చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. తెలుగుదేశం ఎట్టి పరిస్థితుల్లో రాడని మా ఆలోచన. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయని పని చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అమ్మా. ప్రతి రైతుని కష్టాలు చూసి 7,000 రూపాయలకి సెంట్రల్ గవర్నమెంట్ 2,000, స్టేట్ గవర్నమెంట్ 5,000 కాడికి చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. సార్ అలానే ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పట్టించుకోవట్లేదు చంద్రబాబు గారు అని చెప్పేసి అని అంటున్నారు. లేదమ్మా, గత 5 సంవత్సరాలు అసలు రైతుల గురించి కానీ, కాలువల గురించి కానీ, అసలు రైతులు సాగు ఎట్లా చేస్తున్నారని రైతు భరోసాలు పెట్టాడే కానీ ఉపయోగం లేకుండా చేశాడండి. అంటే రైతు భరోసాలో ఇంతకుముందు డబ్బులు అనేది వేయలేదా సార్? ఏదో వేశారు కానీ దాంట్లో అసలు కనీసం రైతుకి అందలేదమ్మా. అందలేదు. పోయింది. అవును, బట్టన్ నొక్కారు, వేయటం పోయింది. సరే, అంటే ఇప్పుడు బాబు గారు వచ్చినాక సైడ్ కాలువలు కానీ, రోడ్లు కానీ, మరమ్మతులు కానీ ఇవన్నీ బాగా చేశారంటున్నారు. చాలా బాగా చేశాడమ్మా. అసలు అంటుకోలేదమ్మా. ఇప్పుడు మా ఊరి ఎగ్జాంపుల్ చిలువూరు గ్రామం ఉంది. చిలువూరు గ్రామంలో 1 రూపాయితో పని చేయలేదమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత లోకేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరుగుతున్నాయి పనులు. న్యాయం జరుగుతుంది. కాలువలు మరమ్మతులు కానీ ఎప్పుడు ఇంతవరకు 5 సంవత్సరాలు అసలు కాలువలు పూడికలు అసలు తీసిన పాపనే బాగలేదమ్మా. జగన్ గవర్నమెంట్ కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరుగుతున్నాయి. కాలువల పూడిక తీతలు కానీ జరుగుతున్నాయి. నీటి సంఘాల ప్రెసిడెంట్గా నేను చెబుతున్నాను, నేనే చేయించాను దాదాపు 20 లక్షల రూపాయల పనులు. సార్ మరి రోడ్లు కూడా వేయట్లేదు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నారు కదా. రోడ్లు వేసింది ఏంది, వాళ్ళు కళ్ళు మూసుకు చూస్తున్నారు, కళ్ళు తెరుచు చూస్తున్నారు, అర్థం కావట్లేదు. ప్రతి జనం కూడా రోడ్లు ఇవాళ ఒక్క మంగళగిరి తెనాలి రోడ్డు చూస్తేనే అర్థం అవుతాం ఎన్ని యాక్సిడెంట్లు అయింది అంతమంది, ఇవాళ ఎట్లా పోతుంది తెలిసింది. సార్ ఈ 7,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఏ విధంగా ఉపయోగపడతాయి సార్? మంచి టైంలో ఇస్తున్నాడమ్మా 7,000 రూపాయలు. నాట్లకు కానీ రైతుకి మరి ఎరువులు కొనుక్కోవటానికి కానీ బాగా ఉపయోగపడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒకటే చెప్తున్నారు, 3 ఏళ్ళు ఆగండి తర్వాత నేనే వస్తాను. అసలు వచ్చే ప్రసక్తే లేదమ్మా, అసలు వచ్చే ప్రసక్తే లేదు. 100% ఇస్తాం. అంటే ఆయన గెలవడని 100%. మరి ఆయన మా చుట్టూ ఇంతమంది తిప్పుకున్నారండి, ఏదో ఇప్పుడు చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాడు. ఆయన అదే మీరు వెయిట్ చేస్తే వచ్చిన తర్వాత రప్ప నరుకుతాడో రప్ప పోతాడో తెలిసిందమ్మా. సార్ రీసెంట్ గా బాబు గారు సింగపూర్ వెళ్ళారు. అవునమ్మా. ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం పెట్టుబడులు చాలా తీసుకొస్తారు. అవునమ్మా. అరికట్టించడానికి వేరే వాళ్ళ చేత అవును రానికుండా చేస్తారు. అవునమ్మా. దాన్ని చూసేదేమన్నా ఇక్కడే తెలుస్తుందండి అమ్మా వాడి జగన్ చేసే మోసాలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు గ్యారంటీ ఇప్పిస్తాడు. వస్తాయండి, 100% వస్తాయి. ఇప్పుడు ఈ విత్తనాలు కొనుక్కోవటానికి వీటికి ఎదబెట్టుకోవటానికి మంచి టైంలో ఇచ్చారండి. బాగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక బాగా ఇది చేస్తున్నారు. మాకు కాలువలు కూడా లోకేష్ గారు మాకు బాగా తవ్వించి ఇదివరకు పూడిపోయి అన్ని నీళ్ళు వచ్చాయి కాదు. ఇప్పుడు బాగా హై లెవెల్ శాన్ కాలువలో ఎన్ని తవ్వించి మురుగు కాలువలో రోడ్లు వేపించాడు, డొంకలు అవన్నీ చక్కగా బాగా చేస్తున్నారండి. మాకు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క రైతుకి మంచిగా జరుగుతుందని అంటారు. బాగా జరుగుతుందండి, జరగటం కూడాను. కానీ అదే జగన్మోహన్ రెడ్డి రైతుల్ని పట్టించుకోవట్లేదు, రైతుల్ని నెట్టేశారు, అన్యాయం చేశారు అని చెప్పేసి అతను మాట్లాడుతున్నారు.
అదే 3 ఏళ్ళు ఆగితే నేను మళ్ళీ వస్తాను, వచ్చినాక రైతులందరికీ న్యాయం చేస్తాను. వచ్చి ఏం చేస్తాడండి, ఏదో ఆ బటన్ నొక్కుతాను అంటాను తప్పితే ఈ రైతులను పట్టించుకోవటం లేదు. మరి అప్పుడు ఇక ఏమి పట్టించుకోవట్లా, రైతులందరూ అల్లాడిపోతున్నారు. మరి లాస్ట్ 5 years లో జగన్మోహన్ రెడ్డి రైతులకి రైతు భరోసా కింద అమౌంట్ ఇచ్చారు కదండి. ఎక్కడ ఇచ్చారండి, అవి రాలేదుగా, అందరికి పడలేదుగా. ఏదైనా ఒకళ్ళిద్దరు పడ్డాయేమో కానీ ఏం పడలా మాకు అసలు. లాస్ట్ 5 years లో రైతులను ఆదుకుంది అయితే లేదు. లేదు అసలు ఏమి. అంటే వరదలు వచ్చినప్పుడు కానీ ఆయన మేము వచ్చాము అసలు వచ్చి పలకరించిన వాళ్ళే లేరండి. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ మాకు ఇటు ఆర్కే కానీ ఇటు ఎవరు కూడా వచ్చి మా ఊరిని కొండూరు కంటరాజు కొండూరుని అసలు మా సిలువురు కానీ పేరుమూలు కానీ మా గ్రామాలను అసలు పట్టించుకున్న రైతులే లేరు ఎవరు కూడా. సరే, ఈ సంవత్సరంలో చంద్రబాబు గారు వచ్చి 13 నెలలు అవుతుంది. రైతులకి ఏ విధంగా ఆయన ఆదుకుంటున్నారు అంటే ఎలా? మాకు డొంకలేపిని కాలువలు తీపిని చక్కగా ఈ డబ్బులు ఇని మరి ఏదైనా కానీ మాకు హై లెవెల్ ఛానల్ కాలువ కూడా అప్పుడు సగం పూర్తి అయి ఇప్పుడు లోకేష్ గారు వచ్చి దాన్ని పూర్తి చేయించారు. మాకు అన్నీ బాగా చేస్తున్నారండి. ఇప్పుడు అన్నీ ఏది కావాలంటే అది. ఆ తల్లికి వందనం కానీ ఇదివరకు ఒకళ్ళకే పడే, ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి పడిపోతున్నాయి. చక్కగా మాకు అందరికీ బాగా సంతోషంగా ఉందండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక. ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి కూడా బాగానే జరుగుతుందంటారా? బాగా జరుగుతుందండి. అమరావతి డెవలప్మెంట్ అదని అవన్నీ కూడా ఇక అసలు అవి చెప్పేది ఏం లేదనుకోండి. ఇక చంద్రబాబు గారికే ఇక అది సాధ్యం. అవి చేయాలంటే డెవలప్ అది చేయాలంటే బాబు బాబు గారే రావాలి. బాబు గారు రీసెంట్ గా సింగపూర్ వెళ్ళారు కదా, చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు కదా, కానీ ఏమీ తాలేదు, ఊరికనే ఆయన పర్యటనకి వెళ్ళొచ్చారు అని చెప్పి తీసుకొచ్చినా తెలిసిద్దండి. ఇప్పుడు వాళ్ళు అట్టాగే చెబుతుంటారు ముందల ఇవన్నీ మీరు ఏదో సూపర్ 6లు పెట్టారు, ఏమి ఇలేదు అన్నారు. ఇప్పుడు అన్ని యాత్రంటే తెలుస్తుంది అందరికీ. కానీ ఏం చేయలేదు, మోసం చేశారు, అవి ఊరికనే పక్కన వేరే వాళ్ళ జోబులోకి వెళ్ళినాయి అని అంటారు. అట్టాగే చెబుతుంటారండి ముందల. ఆ విమర్శలు జరుగుతూనే ఉంటుంది. ఈ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి ఈ లబ్ధి పొందినదారులకు తెలిసిద్ది బ్రహ్మాండంగా పడ్డాయా లేదా, మనకి ఇదవుతుందా లేదా అనేది. రైతులకు కానీ ఈ తతిమా వాళ్ళకి కూడా కానీ. బాబు గారు రీసెంట్ గా కూడా పొగాకు రైతులను కూడా ఆదుకున్నారు, ఇటు మొక్కజొన్న రైతుల్ని కానీ అన్ని. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేనే రైతుల్ని ఆదుకున్నాను అని చెప్పేసి అని అంటున్నారు. మిర్చి యార్డ్లో కానీ మొన్న మామిడిపల్లె అటు మామిడి రైతుల్ని కానీ పొగాకు రైతుల్ని కానీ నేను వెళ్ళి పరామర్శించాను, చూస్తున్నాను అంటారు. ఇప్పుడు పరామర్శిస్తే అట్టండి, అప్పుడు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏం చేయకుండా వెళ్ళి పరామర్శించారా, లేకపోతే రైతు ఏదో కొంతమందిని తీసుకెళ్ళి అట్టట్టారు ఇది చేస్తున్నాడు, అదేమో ఇదేం కాదండి. కూడా బస్తాలు తీసుకొచ్చారు అని అంటున్నారు. అట్లానే మామిడికాయలని కింద పడేసి ఇవన్నీ ఏదో వాళ్ళకు కావాలని ఒక లారీతో తీసుకొచ్చి పోపీయటం తొక్కియటం అవి చేస్తుంటారు వాళ్ళు అట్ట కావాలని. అంతే మరి. అంటే రైతు ఒక సంవత్సరం పాటు కష్టపడి ఒక పండుని బయటికి తీసుకురావడానికి ఆయన ఎంతో కష్టపడతారు. అంతేగా, అలాంటిది చేయటం అనేది ఎంత పాపం అంటారు. అంతే మరండి, అది చేయడం తప్పే కదా. తప్పు కదండి మరి. అది మీరు ఎలా భావించారా ఒక రైతుగా? అది చాలా తప్పండి. ఇప్పుడు చక్కగా అందరికీ రైతులకి ఇప్పుడు చంద్రబాబు గారు చేసినట్టే చేస్తుంటే చక్కగా ఇంకోసారి అయినా ఆయనకు అవకాశం ఉండేది. ఇక ఆయన లేకుండా చేసుకున్నాడు. ఇక అనవసరం ఆయన 3 ఏళ్లలో నేను వస్తాను మీరు ఆగండి అట్టాగే చెబుతుంటారండి. ఇంకేడండి వచ్చేది, ఆయన రాలేడు. ఇక అసలు రావడం జరగదు. సార్ 1 year పరిపాలన ఎలా ఉంది ఫైనల్ గా? బ్రహ్మాండంగా ఉందండి. అందరికి ప్రజలే చెబుతున్నారు కదా, మేము కూడా చెప్పడం కూడా కాదు. అసలు అందరూ ఎవరిని అడిగినా అట్టా చెబుతారు. పిల్లలకి స్కూల్ బట్టలు అన్ని కానీ ఏ అయినా కానీ చక్కగా బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం దుక్కిలు దున్ని విత్తనాలు వేసి ఇప్పుడు వరి పండియాలంటే ఫస్ట్ 7,000 రూపాయలు ఆయన గారు వేస్తున్నారంటే మాకు రైతుకి ఎంతో సంతోషంగా ఉందమ్మా. లోగడ ఏ సీఎం కూడా చేయని పని మా చంద్రబాబు చేసినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాం. ఆయనకి ఎంతో రుణపడి ఉన్నామమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రైతులని చంద్రబాబు గారు పట్టించుకోవట్లేదు, పక్కన ఓ మూలన పడేశారు, అసలు అన్యాయం చేశారు, అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అది దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు, ఆయనకి 11 సీట్లు వచ్చినాయి అంటే ఆయన చేసినవి అన్ని తప్పులమ్మా. ఇటు రైతుకు చేయలేదు, రవాణా చేయలేదు, ఏ బీదాయిని కూడా ఏదో బటన్ నొక్కాడన్నాడు కానీ ఆయన ఉపయోగం లేని పనులు మొత్తం చేసి ఇటు బ్రాందీ ఇసుకి అవి అమ్ముకొని తిన్నాడు కానీ కథం దాంట్లో డెవలప్మెంట్ లేదమ్మా. అసలు ఏమీ లేని పనికి ఆయన ఏదో చెప్తున్నాడు గొప్పగా. ఆయన ఎంత చేపిందంటే ఇక్కడ గంజాయి పెంచాడు, ఈ ఉద్యోగాలు లేకుండా యువతని చెడగొట్టాడండి ఆంధ్రప్రదేశ్ని. నిన్న రీసెంట్ గా చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళి కంపెనీలు చాలా తీసుకురావాలని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా చెడుద్రోవ పట్టించేట్టుగా విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ కంపెనీలు రాకుండా ఉండేటట్టుగా వాళ్ళు మెయిల్స్ పెట్టడం కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ని చెడగొట్టడం కానీ అలాంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు.
ఇప్పుడు లాండ్ ఆర్డరు చంద్రబాబు గారు మీరు ఎలా చేయాలో అలా చేయండి అన్నారు, కానీ లాండ్ ఆర్డర్ని చేతుల్లో చంద్రబాబు గారు తీసుకోలేదమ్మా. ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ సర్పంచులు కానీ ఎవరు హోదా వాళ్ళకి ఇచ్చి ఎవరు పనులు వాళ్ళు చేయమన్నారు చంద్రబాబు గారు. లోగడ జగన్ గారి జేబులో పెట్టుకున్నాడమ్మా. ఇవన్నీ పెట్టుకొని ఆయన ఇష్టం వచ్చి నడిపాడు. ఆంధ్రప్రదేశ్ నేనే అని అన్నాడమ్మా. ఒక ఎమ్మెల్యేకి కూడా ఒక పదవి ఇవ్వలేదు. ఏ యార్డు ఇచ్చినా ఆయనే చూసుకున్నాడు. ఏం చేసినా ఆయనే చేశాడు. నాది అన్నట్టు చేశాడమ్మా. మనం అన్నట్టు చంద్రబాబు గారు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమంకి డబ్బులు జమ పడుతున్నాయో దానికి కూడా రైతుకి ముందుగానే ఒక ఫోన్ కాల్ ద్వారా రైతు మిత్ర అని చెప్పేసి మెసేజ్ పంపిస్తున్నారు. అండ్ అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, 1552251 అని చెప్పేసి. ఇవన్నీ బాబు గారు ఇంత విధంగా చేస్తున్నారు కదా, కానీ ఏమీ చెయ్యట్లేదని చెప్పేసి అని అంటున్నారు. మీకు ఏమన్నా అట్లా ఫోన్ కాల్స్ రావడం కానీ మీకు ఈ సేవలు వినియోగించుకోండి అని కానీ చెప్పడం కానీ ఏమన్నా జరిగినాయా? చెప్పనేమో. ఇప్పుడు లోగడగను ఇప్పుడు చూస్తేనమ్మా ఆకాశం భూమి అంత తేడా ఉంది. రౌడిజాన్ని పెంచాడు ఆయన, రైతుని పెంచలా. పొలాలు నాయి అన్నాడు. తాత ముత్తాతల పొలాలు ఆయన పేరు మీద పెట్టుకుందామని చేశాడు. నెక్స్ట్ 11 సీట్లు వచ్చిన కారణం అయ్యేనమ్మా ఆయనకి. ఆయన నెక్స్ట్ 3 ఏళ్ళు ఆగండి నేను వస్తాను రైతులందరికీ న్యాయం చేస్తాను అంటున్నారు. ఆయన కలలమ్మాయి అవి అనవసరం మాటలు అయ్యి జరగని పనులు అయ్యి. ఎందుకు జరగని పనులు అంటే ఆంధ్రప్రదేశ్ ఏం పిచ్చోళ్ళు కాదండి. వాళ్ళ నాన్నని చూసి ఆయన ఓటేశారు కానీ జగన్ని చూసి ఓటు అనేది రాదండి. కానీ అభివృద్ధి ఏం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అభివృద్ధి ఆయన చేస్తే కదా ఆయనకి చెప్తానికి. ఆయనకి తెలియదు కదా. ఆయనకి 3 తెలుసు. గంజాయి, ఇసుక అమ్ముకుంటాం, సారా అమ్ముకుంటాం. ఈ 3 తెలుసు అండి ఆయనకి. కథం డెవలప్మెంట్ అనేది ఆయనకి తెలియదు కాదండి. ఆయన ఎక్కంగానే ఆయన 3 ఏళ్ళు పెంచడానికి 3 ఏళ్ళు అన్నాడు, 5 సంవత్సరాలు పెంచాడమ్మా. చంద్రబాబు గారు అన్న తర్వాత 3 నెలలు డబ్బులు ఇచ్చి 4,000 ఇచ్చి 7 ఏళ్ళు ఇచ్చారమ్మా. ఎవరు గొప్ప? సబ్సిడీ అనేది అసలు ఎత్తేసాడమ్మా ఆయన. రైతుకు కానీ పేదలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎవరు కానీ రైతు అనేది బీసీలు అనేది అసలు ఇక్కడ ఉండటానికి లేదనే భావన చూసేనమ్మా ఆయనకు పెద్దపీఠం వేశారు. 11 సీట్లు ఇచ్చారమ్మా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, ఇప్పుడు పొలంలో కూడా శైలు కాలువలు తీశారు అన్ని. ఇంతకుముందు కూడా జగన్ హయాంలో మేము చేసామని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క రోడ్డు కానీ ఒక సైడ్ కాలువలు కానీ ఒక పొలానికి నీళ్లు కానీ ఎక్కడో ఎందుకమ్మా. దుగ్రాల మండలంలో మాకు ఛానల్ ఉందండి, వడ్లపూడి. ఈ ఛానల్ నుంచి ఒక 6 కిలోమీటరు చేకూరు అని ఉంది. మా ఛానల్లో నీళ్ళు వెళ్తాయి. మా పొలాలకే నీళ్ళు వాళ్ళకి ఎట్ట వెళ్తాయమ్మా. ఇప్పుడు చూడండి సత్యాశ్యామలుగా ఉందండి. బాగా మొత్తం అండి సైడ్ కాలువలు రోడ్లు సైడ్. అసలు ఆయన ఎక్కువ శాతం చంద్రబాబు గారు చేసిన పనులు లోకేష్ గారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మట్టి రోడ్డు కానీ గ్రావెల్ అవుతుందండి. సిమెంట్ రోడ్లు గోతులు ఉంటే సిమెంట్ రోడ్లు చేసేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాగుందండి, పక్కాగా పని చేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.